పరిశుద్ధ గ్రంథం నుండి కొత్త నిబంధన లూకా సువార్త 23వ అధ్యాయము 33-34 వచనాలు చదువుకుందాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 33వ వచనం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసి. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని సంగమ, మరి యొక్క శుభ శుక్రవార దినమున యేసు సిలువపై పలికినటువంటి 7 మాటల ధ్యానంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. అందులో మొట్టమొదటి మాట యేసుక్రీస్తు ప్రభు సిలువమానుపై పలికినటువంటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. యేసు ప్రభు పలికినటువంటి అమూల్యమైనటువంటి మాటను మనం చూడగలుగుతాం. ఈ మాటలో మన జీవితాలను మార్చగలిగేటటువంటి శక్తిని మనము చూడగలుగుతా ఉన్నాం. ఎందుకు మన జీవితాలను మార్చగలిగేటటువంటి శక్తి ఈ మాటలో ఉంది? ఏమున్నాయిబా అందులో, ఈ మాటలో అంత గొప్ప శక్తి అనే ఆలోచన మనకు కలగచ్చు. కానీ ఎలాంటి సందర్భాలలో, ఎలాంటి పరిస్థితులలో, ఏ రీతి అయిన స్థితిగతులలో యేసు ప్రభు ఈ మాట మాట్లాడాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఈ మాట యొక్క శక్తి ఏంది, ఎందుకు మన జీవితాలను మార్చగలిగేటటువంటి ఆ శక్తి మాటలో ఉందో మనం గ్రహించగలుగుతాం. ఎలాంటి సందర్భంలో యేసు ప్రభు ఈ మాట పలికాడు అనేది మనం గమనిస్తే, వాస్తవానికి సాధారణంగా మనం బాధల్లో ఉంటే మన కోపం వస్తుంది. ఇప్పుడే బాధల్లో ఉంటే మీరందరూ చేస్తున్నటువంటి పనులేంది అని ప్రతీకారం తీర్చుకోవాలనేటటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. నన్ను బాధ పెట్టిన వాళ్ళను ఊరికే వదిలిపెడతాను అనుకున్నావా? నాకు కీడు చేస్తున్నటువంటి వాళ్ళని నేను మౌనంగా వదిలిపెడతానా? కోపము, ప్రతీకారము మన మనస్సు కఠినమవుతుంది. ఎవరైనా మౌనంగా ఉండిలే, ఏం కాదులే అని అన్నా కూడా మన హృదయం కఠినమైపోయి నేను ఎట్లా ఉండగలుగుతాను, ఏ రీతిగా ఉండగలుగుతానని మాట్లాడు. ఈ మాటలు ఊరికి అనుకోవడం కాదు. ఎవరన్నా కొట్లాడేటటువంటి వాళ్ళను గమనించండి, చూడండి. మీరైనా మీ బంధువులైనా కోపంతో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పండి, నువ్వెందుకు మౌనంగా ఉండు, నోరు మూసుకో అంటే ఏమని మాట్లాడతారు? వినరు మాట. మనం చెప్పిన మాటలు వినరు. ఎట్లా ఊరుకోమంటావంటారు. కానీ యేసు ప్రభు ఇన్ని బాధల్లో, ఇన్ని వేదనలో ఉన్నటువంటి ఆయన, కోపపడవలసినటువంటి ఆయన, ప్రతీకారం తీర్చుకోవలసినటువంటి ఆయన, తన హృదయాన్ని కఠినము చేసుకోవలసినటువంటి ఆయన, యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు అంటే ఆయన క్షమిస్తూ ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ 3 మాటలు యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి మొదటి మాటలు మనం చూస్తాం. మనలో అయితే పగ ఉంటుంది, మనలో అయితే ప్రతీకారం ఉంటుంది, మనలో అయితే కోపం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో కానీ యేసుక్రీస్తు ప్రభువులో పగ లేదు, ప్రేమ ఉంది. ప్రతీకారం లేదు, క్షమాపణ ఉంది. కోపము లేదు, ప్రార్థన ఉంది. వాటినే ఈ మొదటి మాటలో చూస్తా ఉన్నాం. అందుకే తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. ప్రార్థన చేస్తా ఉన్నాడు, క్షమించమని వేడుకుంటా ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు యేసు ప్రభు నోటి వెంట రాగలిగాయంటే వారందరినీ ఆయన ప్రేమించాడు గనక. తనను అవమానించే వాళ్ళను ప్రేమించాడు, తిట్టే వాళ్ళను ప్రేమించాడు, దెబ్బలు కొట్టిన వాళ్ళను ప్రేమించాడు, ఎగతాళి చేస్తున్నటువంటి వాళ్ళను ప్రేమించాడు, హేళన చేస్తున్నటువంటి వారిని ప్రేమించాడు.
యేసుక్రీస్తు ప్రభు అంత గొప్ప కార్యం చేస్తా ఉన్నాడు. అందుకే మన జీవితాలను మార్చగలిగే శక్తి ఈ మాటలో ఉంది అని చెప్పగలుగుతాం. మన జీవితాలను మార్చగలిగే శక్తి యొక్క మాటలో మనం చూడగలుగుతా ఉన్నాం. ఆయన బిడలమైన మనలో ఇటువంటిది ఉంటా ఉందా? ఇది సహజంగా వచ్చినటువంటి మాట కాదు. యేసు ప్రభు నోటి నుండి ఏదో సహజంగా వచ్చినది కాదు. ఇది దైవిక స్వభావం, దేవుడి స్వభావం కనుకనే ఆ రీతి అయినటువంటి మాటలు యేసు ప్రభు పలకగలుగుతా ఉన్నారు. ఆయన నమ్మినటువంటి బిడలు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఈ రీతి అయిన మాటలు పలకాలి అనేది దేవుడి ఉద్దేశం. కానీ పలకగలిగే స్థితిలో మనం ఉన్నామా? దేవుని బిడలమని మనం చెప్పుకుంటాం, కానీ మనం ఎక్కడున్నామనేది ఒకసారి మనల్ని ఆలోచన చేసుకోవాలి. మనల్ని గురించి మనం పరీక్షించుకోవాలి. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం, 59, 60 వచనాలు చదవండి. ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోవడమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువులాగా మాటలు పలకగలిగినటువంటి ఆయన చూస్తా ఉన్నాం. ఎవరియనా? ఎవరు యేసు ప్రభులాగా పలికినటువంటి ఆయన? స్టెఫెను. స్టెఫెను మనం చూడగలుగుతా ఉన్నాం. ఆయనను కూడా ప్రజలందరూ ఏం చేస్తున్నారు? రాళ్లతో కొట్టి చంపుతా ఉంటే మొదటిది ప్రార్థన చేస్తా ఉన్నాడు. మోకాళ్ళుని, యేసు ప్రభుకు మోకాళ్ళని అవకాశం వాళ్ళు ఇవ్వలే. ఎందుకొరకంటే చేతులకు మేకులు కొట్టినారు, కాళ్ళకు మేకులు కొట్టినారు. ఆయన సిలువ దిగి వచ్చే పరిస్థితి లేదు కనుక శిలోమాను మీదనే ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. స్టెఫెనుకు అవకాశం ఉంది కనుకనే ఆయన మోకాళ్ళని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమనంటే, దేవా, ఈ పాపము వీరి మీద మోపకుము. దైవికమైనటువంటి స్వభావం కలిగిన వాడు గనక యేసుక్రీస్తు ప్రభు ఈ మాట పలుకుతా ఉన్నాడు. ఆ స్వభావాన్ని తాను కూడా తన ఆత్మలో నింపుకున్నాడు గనక మరి స్టెఫెను కూడా ఈ మాట పలుకుతా ఉన్నాడు. మరి ఈ మాటను మనము పలకగలుగుతున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి. ఈ రీతిగా పలకలేకపోతున్నామంటే మనల్ని కొట్టే వాళ్ళ మీద ఈ పాపాన్ని మోపకు అని ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మనల్ని తిట్టే వాళ్ళ మీద దేవా ఈ పాపం మోపొద్దని మోకరించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంటే చెప్పండి, ఇప్పుడు చేతులు ఎత్తండి చూద్దాం. ఎవరున్నారు? యేసు ప్రభు చెప్పినాడు, స్టెఫెను పాటిస్తా ఉన్నాడు. యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ దైవిక స్వభావాన్ని స్టెఫెను తన హృదయములో ఉంచుకున్నాడు. ఆ రీతిగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. మనం అలా పలకలేకపోతున్నామంటే మనలో ఏ స్వభావం ఉంది? మీరే చెప్పాలి. ఏ స్వభావం ఉంది? దైవిక స్వభావం లేదు అంటే రెండవ స్వభావం ఏంటి? రెండవ స్వభావం దయ్యపు స్వభావం ఉంది. అదే మాట, దైవిక స్వభావం లేకపోతే దయ్యపు స్వభావం ఉంది. అందుకే మనం ఏమొచ్చినా ఎక్కడికి పొమ్మని చెప్తామంటే, దయాల దగ్గరికి వెళ్ళమని ఎందుకు చెప్తామంటే, మన హృదయంలో ఉండే స్వభావం అదే. మన హృదయంలో ఉండే స్వభావం అదే గనక అక్కడికి పోమంటాం. దైవిక స్వభావం ఉంటే యేసు ప్రభు చెప్పినటువంటి రీతిగా మనం చేయగలుగుతాం. ఎట్లా చేస్తా ఉంటాం. అందుకే ఈ మొదటి మాట మన జీవితాలను మార్చగలిగే శక్తి కలిగినటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు పలుకుతా ఉన్నాడు. అందుకే మనం ఏదైనా మొదటిది చేసినప్పుడు మొదటి కార్యములోనే మొదట చెప్పినటువంటిదే ఎదుటి వారికి ఇంపుగా కనపడాలి, ఎదుటి వారిని మెప్పించేదిగా కనపడాలి, ఎదుటి వారిని దేవుడిలోనికి నడిపించేదిగా కనపడాలి.
అందుకే యేసు ప్రభు మార్చగలిగే శక్తి కలిగిన మాటలు మాట్లాడుతా ఉన్నారు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించుము అని. ఈ మాటలో 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందులో మొదటిది, బాధలో కూడా క్షమించేటటువంటి హృదయము కలిగిన వాడు యేసు ప్రభు. ఆయనకి ఎంత బాధ ఉందో యెషయా ప్రవక్త చెప్పినాడు. పౌలు, ఆ యొక్క అపొస్తలుడైన పౌలు కూడా తెలియజేస్తా ఉన్నాడు. యేసు ప్రభు ఎన్ని బాధల మధ్య, ఎన్ని వేదనల మధ్య, ఎలాంటి పరిస్థితుల మధ్య శిలోమాను మీద ఆయన ఉన్నాడో. మరి అలాంటి పరిస్థితుల మధ్య, అలాంటి బాధల్లో ఉన్నా కూడా క్షమించే హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క స్థితిని మనం చూస్తే కొట్టబడతా ఉన్నాడు, అవమానించబడతా ఉంటూ ఉన్నాడు. మరి ముళ్ళ కిరీటం పెట్టబడింది, సిలువ వేయబడింది. ఇవన్నీ ఎంత భయంకరమైనటువంటి బాధలు! 1 కాదు, 2 కాదు, 39 కొరడా దెబ్బలు తిన్నాడు. 39 కొరడా దెబ్బలు తిన్నాడు. మరి కాళ్ళకు చేతులకు ఆ మేకులతో కొట్టబడతా ఉంటూ ఉన్నాడు. చిన్న గాయము తగులుతేనే మనం తట్టుకోలేము, ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేం. మరి ఆయన తల చుట్టూ ఆ ముళ్ళతో కిరీటం చేసినాడు. ఆ ముళ్ళులు కూడా మనకు దారిలో గుచ్చుకునే చిన్న చిన్న ముళ్ళులు కాదు, తలలోకి కూడా దొచ్చుకొని పోయే. అది పుర్రె ఉన్నా, గట్టిగా ఉన్నా కూడా అందులోకి చొచ్చుకొని పోయేంత భయంకరమైనటువంటి ముళ్ళులు. అలాంటి ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఒకవైపు అవమానము, హృదయము కూడా వేదన. దెబ్బలు ఒకటే కాదు, శరీరానికి తలకు దెబ్బలు ఒకటే కాదు, మనస్సుకు కూడా గాయమయ్యేటటువంటి మాటలు, అవమానమైన మాటలు. ఆఖరికి యేసు ప్రభు ఎలాగున్నాడంటే భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతా ఉన్నాడు. మరి ఇంత బాధల్లో ఆయన ఏమంటున్నాడు అంటే క్షమించే హృదయాన్ని కలిగి ఉంటా ఉన్నాడు. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుడి బిడలారా, క్రైస్తవ జీవితం అంటే, క్రైస్తవ విశ్వాసం అంటే మరి బాధల్లో, అయ్యో నాకు బాధ ఉంది కాబట్టి నేను తిడుతున్నాను, బాధ ఉంది కాబట్టి నువ్వు అడిగింది నేను చేయలేకపోతా ఉన్నాను, బాధ ఉంది కాబట్టి నేను క్షమించలేకపోతున్నానని చెప్పే మనస్సు కాదు. హృదయములో, శరీరములో ఎన్ని బాధలున్నా ఎదుటి వారిని క్షమించగలిగే, ఎదుటి వారిని ప్రేమించగలిగేటటువంటి గుణం ఉండాలి. సారేపతు విధవరాలి జీవితం ఎట్లుంది? ఏ రీతిగా ఉంది? అయా కరువు వచ్చింది, తినడానికి తిండి లేదు. ఆమె ఇంట్లో అంతా వెతికితే ఎక్కడో తొట్టిలో కొంచెము పిండి ఉంది, గుడ్డిలో కొంచెము నూనె ఉంది. ఏ ఆహారం అంటే అది ఆఖరి ఆహారం. అది తిని ఏం కావాలనుకున్నారు? చచ్చిపోవాలనుకున్నారు. ఇంకా తిండి లేదు కాబట్టి అది తిని చచ్చిపోవాలనుకున్నారు. మరి ఆ పరిస్థితుల్లో ఏలియా పోయి ఆహారం పెట్టు. ఆమె ఉండే వేదన చూస్తే, ఆమె ఉండే బాధ చూస్తే, మాకు తిండి లేకపోతే నీకేందయ్యా పెట్టేది? కోప్పడాల ఏలియాను. మరి ఆమె కూడా ఒక విధవరాలు. కుటుంబ పరిస్థితి చూస్తే దుఃఖకరమైంది. విధవరాలు, ఒక కొడుకున్నాడు, పావు ఎట్లా బతికించుకోవాలో కొడుకుననే బాధలో ఉన్నది. కానీ పోయి అడుగుతానే కోపడకుండా, యెహోవా జీవము తోడు, నా యొద్ద రొట్టె ఒక్కటి కూడా లేదయ్యా, తొట్టిలో కొంచెము పిండి ఉంది, గుడ్డిలో కొంచెము నూనె ఉంది. చూడండి, యేసు ప్రభు గుణాలను, లక్షణాలను స్టెఫెను పొందుకోగలుగుతా ఉన్నాడు, ఒక విధవరాలు నేర్చుకోగలుగుతావు. బాధల్లో సైతం క్షమించే హృదయం. మరి దేవుని బిడల మనకెన్నో గొప్పతనాలు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి,
గొప్ప బిడలము, మనకు నా పేరు ఎంత ఉందో చూడు, మా ఊర్లో అడుగు నన్ను గురించి ఎంత. మరి మీ ఊర్లో అడిగితే ఈ గుణం ఉందని చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది? బాధల్లో క్షమించే హృదయం. యేసు ప్రభు బిడలమంటే నేర్చుకోవాలి, ఆ రీతిగా నడవాలి. కనుక ఈ మాట ద్వారా దేవుడు మొట్టమొదట బాధల్లో కూడా మనము క్షమించాలి. యేసు ప్రభు మనల్ని క్షమించాడు, క్షమించాని అంటూ ఉన్నాడు. మనము కూడా క్షమించాలన్నటువంటి రీతిగా మనం ఈ మాట ద్వారా ఎదగలిగే బిడలముగా ఉండాలి. సంవత్సరాలు మారుతాకున్నా కూడా ఆయన క్షమించే దేవుడని ఆయన గురించి చెప్పుకోవడం కాదు, మరి ఇన్ని సంవత్సరాలు ఈ మాట విన్న మనము ఎలా క్షమించగలిగే స్థితిలోనికి వెళుతా ఉన్నాం. నిజమైన క్రైస్తవ జీవితం బాధల్లో కూడా క్షమించగలిగే ఆ గుణము కలిగి ఉండాలి. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్తలో ఏం చెప్తా ఉన్నాడో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము చదవండి. నేను మీతో చెప్పినదేమనగా, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న దేవునికి నిజంగా మనం పిల్లలముగా ఉండాలి అంటే మన శత్రువులు ప్రేమించాలి, హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు అదే చేస్తా ఉన్నాడు. మరి నీవు నేను అది చేయగలిగే స్థితిలో ఉన్నామా? రెండవదిగా యేసు ప్రభు పలికిన మొదటి మాటలో ఉన్నటువంటి రెండవ పరమార్థాన్ని మనం చూస్తే, యేసు ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే, వారికి తెలియదు, కరుణతో చూసేటటువంటి ఆ చూపు వారు గుర్తించలేకపోతా ఉన్నారు. యేసు ప్రభు కరుణతో వాళ్ళని చూస్తా ఉన్నారు. వాళ్ళేమో కేకలేస్తా ఉన్నారు, వాళ్ళు తింటా ఉన్నారు, అవమానాలు చేస్తా ఉన్నారు, ఎగతాళి చేస్తా ఉన్నారు, హేళన చేస్తా ఉన్నాడు, ఇంకా కొట్టమని ఇంకా చంపమని అంటా ఉన్నారు. కానీ వారి మాటలు ఆయన చెవులకు హృదయాలకు ఎలా తగులుతూ ఉన్నా ఆయన చూపు మాత్రం వారి మీద కరుణ కలిగినటువంటి చూపు చూస్తా ఉన్నాడు. కరుణ కలిగినటువంటి చూపు. అందుకే దేవా వారికి తెలియదు, వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు దేవా. కరుణ కలిగినటువంటి దేవుడు అంటే వాళ్ళు నన్ను అజ్ఞానముతో చూస్తా ఉన్నారు, వారి హృదయం అంధకారంలో ఉంది, వారి హృదయంలో చీకటి ఉంది, అజ్ఞానంలో వాళ్ళు నడుచుకుంటా ఉన్నారు. అధికారులు ఏం చెప్తే ఆ పని చేసేటటువంటి స్థితిలో, లోకంలో మనుషులు ఏం చెప్తే అది మాట్లాడే స్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ వారి హృదయాన్ని తెరిచి మేము దూషించే ఆయన ఎవరు, మేము తిట్టేటటువంటి ఆయన ఎవరు అని వాళ్ళు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. మరి నీవన్నా క్రైస్తవ బిడగా, దేవుని బిడగా జీవిస్తున్నటువంటి నీవైనా యేసు ప్రభుని తెలుసుకోగలిగినావా? ఆయన కరుణ కలిగిన వాడు, కరుణతో తన చూపుతో, కరుణ కలిగిన చూపుతో మనల్ని చూసేటటువంటి దేవుడు అని మనము గ్రహించగలుగుతా ఉన్నామా? కనుక ఈ మాట ద్వారా దేవుడు చెప్పేటటువంటి ఆత్మీయ సత్యం ఏంటి అని అంటే, మనల్ని నొప్పించేటటువంటి వారు చాలాసార్లు అర్థము లేకుండా పరిస్థితుల వల్ల అనేకమైనటువంటి నొప్పుడు మాటలు మనతో మాట్లాడి ఉండొచ్చు, మనల్ని బాధ పెట్టి ఉండొచ్చు, మనల్ని వేదనకు గురి చేసి ఉండవచ్చు. కానీ మన హృదయము, మన చూపు మాత్రం కరుణ కలిగినటువంటిదిగా ఉండాలి. కరుణ కలిగినటువంటి చూపు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు ఆ రీతిగా చూస్తా ఉన్నాడు. ఆ రీతిగా చూశాడు కనుకనే వారిని క్షమిస్తా ఉంటూ ఉన్నాడు. మూడవదిగా గమనిస్తే, ఈ మాటలో క్షమించడము ద్వారా దేవుడు వారికి స్వేచ్ఛనిస్తా ఉంటాడు. క్షమించడము ద్వారా దేవుడు వారికి స్వేచ్ఛనిస్తా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు క్షమించకపోతే వారి హృదయంలో బాధ ఉంటుంది, వారిలో బాధ ఉంటుంది, ఆత్మీయంగా వాళ్ళు బలహీనతలైపోతారు. వారు కూడా ఇంకా కోపంలోనే నడుచుకునేటటువంటి వారుగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు వారిని క్షమించాడో వారి హృదయము తేలికైపోతుంది,
వారికి శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, వారి జీవితాల్లో ఆనందము, సంతోషం ఉంటుంది. ఈ క్షణంలో ప్రజలందరూ తిడతా ఉన్నారు గనక మనం కూడా తిట్టాలా అనేటటువంటి ఆలోచనతో తిట్టి ఉండొచ్చు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వారి హృదయాలను పరిశీలన చేసుకుంటే ఆందోళన ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. మా మామ మహబూబ్ నగర్ జిల్లాలో గురులమ్మ తండ్రి అక్కడ పోలీసుగా పనిచేసేవాడు. ఆ దినాల్లో నక్సలైట్ల ప్రభావం ఎక్కువ ఉండేది. ఒకసారి ఒక నక్సలైట్ దొరికితే అక్కడున్న పోలీసులు అందరు కాల్చినారు. మా మామ మాత్రం కాల్చలేకపోయినాడు. ఎందుకు ఆ మనిషిని చంపడం అని. అంటే మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, మేమందరం చెడ్డోళ్ళం, నువ్వు మంచోనివా అని చనిపోయిన ఆయన నువ్వు కాల్చు అని చెప్పి ఆయన నిలబెట్టి చనిపోయినా సరే ఈయన చేత కాల్పించినారు. సరే ఇంకా వాళ్ళందరి మాటలు బట్టి ఆయన వారిని కాల్చి ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు బాధపడ్డాడో, ఎన్ని రోజులు వేదన పడ్డాడో. అనగా వీరు కూడా ఇంటికి పోయిన తర్వాత వారి హృదయాల్లో ఆ బాధ, వేదనగా, కోపం, అయ్యో ఆయన్ను మేము ఇంత చేస్తున్నామా, ఆయన్నిలాగా శిక్ష వేయడానికి కారకులమైనమా. కానీ యేసు ప్రభు క్షమించడము ద్వారా అయ్యో మేము ఇంత చేసినా ఆయన మమ్మల్ని క్షమించాడే అని వారు ఆనందములోనికి, కనుక మేము కూడా ఆయన బిడలముగా, ఆయన క్షమాపణను పొందుకునే వాళ్ళముగా, మారుమనసు కలిగేటటువంటి వాళ్ళముగా ఉండేటటువంటి జీవితంలోనికి నడవాలి అని ఆ శాంతిని దేవుడి మాట పలకడం ద్వారా అందిస్తా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు పలికినటువంటి ఈ మాటలో మన జీవితాల్లో మార్చగలిగే శక్తి ఎందుకు దేవుడు ఇచ్చినాడంటే, ఆయన బాధలో కూడా క్షమిస్తా ఉంటూ ఉన్నాడు. బాధలో కూడా ఆయన క్షమించిన వాడుగా ఉన్నాడు. మరి వారు దూషిస్తా ఉన్న కరుణతో యేసు ప్రభు వారిని చూస్తూ ఉంటూ ఉన్నాడు. మరి మూడవదిగా క్షమించడము ద్వారా వారికి స్వేచ్ఛనిచ్చినాడు. ఆ స్వేచ్ఛ ద్వారానే ఈనాడు యేసు ప్రభు బిడలముగా మనం ఉన్నాం. కనుక మనము కూడా యేసుక్రీస్తు ప్రభువులాగా కరుణతో చూడగలిగే వారముగాను, మనల్ని దూషించినటువంటి వారు కూడా దేవుడిలోనికి మన యొక్క చూపు ద్వారా, మన క్షమాపణ గుణము ద్వారా, మన ప్రార్థన ద్వారా యేసు ప్రభులోనికి రాగలిగే బిడలుగా మార్చగలిగే జీవితాన్ని మనం ఇప్పటికైనా అలవర్చుకోవాలని యేసు ప్రభు శిలోమాను మీద ఈ మొదటి మాటను పలుకుతా ఉన్నాడు. కనుక ఈ మాట పరమార్థాన్ని మనం తెలుసుకొని మన జీవితాన్ని మార్చుకొని అనేకులను మన జీవితము ద్వారా యేసు ప్రభులోనికి నడిపించగలిగే సాధనాలుగా మనం వాడబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.